హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనమైతే పెద్ది మూవీ ఫుల్ మూవీ స్టోరీ అయితే ఈ వీడియోలో వచ్చి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు మనం ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ ఇస్తున్నా. 50 లైక్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం పెద్ది మూవీ మొన్నైతే రీసెంట్గా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేసిందిగా మన రామ్ చరణ్ గారిది. అయితే మూవీలో వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు. చాలా మంది అంటున్నారు ఇది పుష్పకి మళ్ళీ రీమేక్ అని చెప్పేసి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా అయితే పోటీ పడ్డాయని చెప్పి చెప్పవచ్చు. అవన్నీ ఏం లేగాసి ఈ సినిమా వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ వచ్చేసి మనకు మనకు క్రికెట్ మ్యాచ్ ఉంటది. తర్వాత ఫుట్‌బాల్‌ది 2 ఉంటాయి ఈ సినిమాల. మనకు మెయిన్ పాయింట్ ప్లాట్ వచ్చేసి సినిమాలో వచ్చేసి ఫస్ట్ మనకు 'రామ్ చరణ్' గారైతే డబుల్ రోల్ అయితే చేయబోతున్నారు. ఇదేనా 2 క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి. ఒకాయన వచ్చేసి అన్న, ఇంకొకాయన తమ్ముడు. అయితే ఇది అన్న వచ్చేసి మనకు గ్యాంగ్‌స్టర్ రూపంలో కనిపిస్తాడు. తమ్ముడు వచ్చేసి మనకు హాకీ ప్లేయర్ దాన అయితే కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి మనమైతే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏం సాధించిరనేది 'పెద్ది' సినిమా గురించి అని చేసి చెప్పవచ్చు. 'పెద్ది' స్టోరీ వచ్చేసి మీకైతే యాక్షన్ సీన్స్ పరంగా, సాంగ్స్ పరంగా అయితే కొంచెం రంగస్థలం లాగా అయితే అనిపిస్తుంది. డీఎస్‌పీ గారు కొట్టిన బీజీఎం రంగస్థలం అయితే ఈ మన పోస్టర్‌లో రిలీజ్ అయినాకైతే అనిపించింది. ఖచ్చితంగా అయితే ఈ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని బుచ్చిబాబు గారికైతే నాకైతే అనుకుంటున్నా. బుచ్చిబాబు గారు 'ఉప్పెన' సినిమా తీసి 100,00,00,000 అయితే కొట్టిన క్రాస్‌లో అయితే ఉన్నారు ఆయన. ఆయన మూవీస్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా అయితే తీయబోతున్నారని చెప్పేసి అయితే రామ్ చరణ్ గారికైతే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతున్నారు. ఈ మూవీ 100% అయితే బ్లాక్ బస్టర్ అవుతదని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ వచ్చేసి నాకు తెలిసినకి ఇదే స్టోరేజ్ బ్లాక్ లాగా అయితే నడుస్తుంటది. ఇంకా మెయిన్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి లుక్, క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ బీడీ పెట్టుకొని అంటించే విధానం మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పేసి చెప్పవచ్చు. నేనైతే 100% షూర్‌గా అయితే చెప్తున్నా గైస్. ఈ మూవీ వచ్చేసి 100 కాదు 1000 కోట్లు కూడా తక్కువనే అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి సీన్స్ అయితే దీనిలో అయితే ఉండబోతున్నాయి. ఈ సినిమా మనం చూసింది శాంపులే. అస్సలు గిసలు అయితే ఇప్పుడు మనకైతే ఒక 30% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసిందని చెప్పేసి అయితే చాలా ఆహ్, ఫిల్మ్ దానిలో వచ్చేసి మన బుచ్చిబాబు చాలా ఇంటర్వ్యూలో చూసి చెప్పడం అయితే జరిగింది. రామ్ చరణ్ గారితోటైతే ఇప్పుడు సినిమా అయితే తీస్తున్నా. 30% అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ కానీకైతే వచ్చింది. మేమైతే మీకు బర్త్‌డే రోజైతే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే బుచ్చిబాబు గారైతే చెప్పడం అయితే జరిగింది. అదే టైంకొచ్చేసి మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ కొరకు రెగ్యులర్‌గా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేను 50 లైక్స్ ఇస్తున్న. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అయితే పోకండి. ఖచ్చితంగా అయితే 50 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.